హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో జనరల్ నాలెడ్జ్లో మనకి ఇండియన్ హిస్టరీ నుంచి మనకి బ్యాటిల్స్ ఉంటాయి కదా, యుద్ధాలు. సో ఆ యుద్ధాలకి సంబంధించి ఏ యుద్ధం ఎవరి మధ్య ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడుగుతారండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇది స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి టాపిక్. సో ఈ యుద్ధాలకి సంబంధించినటువంటి ఈ టాపిక్ నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అయితే ఉంది. హిస్టరీ నుంచి మనకి 5 to 6 క్వశ్చన్స్ వస్తుంటే అందులో మనకి 1 or 2 క్వశ్చన్స్ ఈ బ్యాటిల్స్ ఆఫ్ ఇండియా ఇన్ ఇండియన్ హిస్టరీ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే TS ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో మీరు వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో ఇప్పుడు మనం బ్యాటిల్స్ ఆఫ్ ఇండియా ఇన్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్ అనేది చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ కళింగ టేక్ ప్లేస్? కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 261 BCలో జరిగిందండి. 261 BCలో కళింగ యుద్ధం మనకి జరిగిందనమాట. సో ఆప్షనే దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఈ విధంగా నీట్గా బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం క్యాండిడేట్స్ కోసం మేము ఈ విధంగా చాలా మంచి మెటీరియల్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫుల్ కోర్సు 499 రూపీస్ తీసుకుంటే అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను. అలాగే మీకు 199 రూపీస్ కోర్స్ కనుక తీసుకుంటే పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. మీరు మాక్ టెస్ట్లు కూడా కావాలి అనుకుంటే 25 మాక్ టెస్ట్స్ అండ్ వీడియో క్లాసెస్ మీరు ఈ 499 కోర్స్ అయితే తీసుకోండి. ఎక్సలెంట్ కోర్స్ అనమాట. సో డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో మనకి ఈ బ్యాటిల్ ఆఫ్ కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 261 BCలో జరిగిందండి. సో ఇక్కడ మనం చూసుకుంటే కళింగ యుద్ధం 261 BCలో అశోక చక్రవర్తి మరియు కళింగ రాజు అనంత పద్మనాభన్ మధ్య జరిగిందండి. ఇందులో అశోకవన్ చక్రవర్తి కళింగరాజు అనంత పద్మనాభన్ను ఓడించడం జరిగింది. అతను కళింగను జయించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఈ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం కూడా జరిగిందనమాట. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో మీకు ఈ ఒక్క క్వశ్చన్తోనే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు యూస్ఫుల్గా ఉండేటువంటి మెటీరియల్స్ కాబట్టి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మీకు ఇవి యూజ్ అవుతాయి కాబట్టి సో తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ది బ్యాటిల్ ఆఫ్ కళింగ టుక్ ప్లేస్ ఇన్ 261 BC బిట్వీన్ ఎంపరర్ అశోక అండ్ కింగ్ అనంత పద్మనాభన్ ఆఫ్ కళింగ, in which Emperor Ashoka one defeated King Ananta Padmanabhan of Kalinga. He conquered Kalinga and established the Maurya Empire. After this war, Ashoka adopted Buddhism అండి. ఓకే, మీకు అర్థమైంది కదా. సో మనకి 261 BCలో అశోకుడికి అలాగే కళింగ రాజు అయినటువంటి అనంత పద్మనాభన్ మధ్య ఈ యొక్క కళింగ యుద్ధం అయితే జరిగింది 261 BCలో. సో ఈ యుద్ధంలో మనకి అశోకవన్ చక్రవర్తి కళింగరాజు అయినటువంటి అనంత పద్మనాభన్ను ఓడించడం జరిగింది. ఓడించి ఆయన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారనమాట. సో ఈ యుద్ధం జరిగిన తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ హైడస్ పాస్ టేక్స్ ప్లేస్? హైడస్ పాస్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 326 BCలో హైడస్ పాస్ యుద్ధం అయితే జరిగిందండి. ఓకే, బ్యాటిల్ ఆఫ్ హైడస్ పాస్ ఎప్పుడు జరిగింది అంటే
326 బీసీలో జరిగింది. కాబట్టి ఆప్షన్ బి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకుంటే మనం 326 బీసీలో సికిందర్ లేదా అలెగ్జాండర్ మరియు పంజాబ్ రాజు అయినటువంటి పోరస్ మధ్య ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ హైడస్పాస్ యుద్ధం అయితే జరిగిందండి. సో ఇందులో మనకి సికిందర్ లేదా అలెగ్జాండర్ అయితే గెలిచారు. సో ఈ యుద్ధాన్ని జీలం నది ఒడ్డున జరిగినందున దీనిని జీలం యుద్ధం అని చెప్పేసి కూడా పిలుస్తారనమాట. ఓకే, ఈ యుద్ధం ఎక్కడ జరిగింది అంటే జీలం నది ఒడ్డున జరిగింది కాబట్టి దీన్ని జీలం యుద్ధం అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే ది బ్యాటిల్ ఆఫ్ హైడస్పాస్ టుక్స్ ప్లేస్ బిట్వీన్ సికిందర్ అండ్ అలెగ్జాండర్ అండ్ కింగ్ పోరస్ ఆఫ్ పంజాబ్ ఇన్ 326 బీసీ అండ్ సికిందర్ ఆర్ అలెగ్జాండర్ ఓన్ ఇన్ దిస్ బ్యాటిల్ అని చెప్పేసి ఇచ్చారు. దిస్ బ్యాటిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది బ్యాటిల్ ఆఫ్ జీలం బికాస్ ఇట్ వాజ్ ఫౌట్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ జీలం రివర్. దీన్ని జీలం బ్యాటిల్ అని చెప్పేసి కూడా పిలుస్తారు, ఎందుకంటే జీలం నది ఒడ్డున ఈ యొక్క యుద్ధం జరిగింది కాబట్టి. సో ఇది 326 బీసీలో జరిగింది. అలెగ్జాండర్కి అలాగే హైడస్పాస్కి మధ్య, ఇది పోరస్ ఆఫ్ పంజాబ్కి మధ్య జరిగింది కాబట్టి సో దీనికి సంబంధించి ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు అంటే అలెగ్జాండర్ అయితే గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది వార్ ఆఫ్ సింధ్ టేక్ ప్లేస్? సింధ్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో మనకి సింధ్ యుద్ధం వచ్చేసి 712 ఏడీలో జరిగిందండి. సో 712 ఏడీలో మనకి ఈ సింధ్ యుద్ధం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 712లో అరబ్బులు మొదటిసారిగా భారతదేశంపై దండెత్తారు. మహమ్మద్ కాసిం సింధ్ రాజు దాహిర్పై యుద్ధం కోసం వచ్చినప్పుడు ఈ యుద్ధంలో మహమ్మద్ కాసిం గెలిచాడు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మహమ్మద్ కాసిం ఎవరి మీదకి వెళ్ళాడు? సింధు రాజు అయినటువంటి దాహిర్పై యుద్ధం కోసం వచ్చినప్పుడు ఈ యుద్ధంలో మహమ్మద్ కాసిం గెలవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే అరబ్స్ ఇన్వేడెడ్ ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ 712 AD వెన్ మహమ్మద్ కాసిం కేమ్ ఫర్ వార్ అగేన్స్ట్ కింగ్ దాహిర్ ఆఫ్ సింధ్. మహమ్మద్ కాసిం ఓన్ దిస్ వార్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 712లో అరబ్లు ఇండియాపై దండెత్తడం జరిగిందనమాట. సో దండెత్తినప్పుడు ఈ మహమ్మద్ కాసిం అనేటువంటి ఆయన సింధు రాజు అయినటువంటి ఆ రాజు కింగ్ దాహిర్ ఎవరైతే ఉన్నారో ఆ దాహిర్పై యుద్ధానికి వెళ్ళాడు 712 ADలో. సో అప్పుడు మహమ్మద్ కాసిం ఆ యుద్ధంలో గెలవడం జరిగింది. సో 712 ADలో మనకి ఈ సింధు యుద్ధం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ AD డిడ్ ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ టేక్ ప్లేస్? క్రీస్తు శకంలో మొదటి టెరైన్ యుద్ధం జరిగింది అని చెప్పేసి అడిగారు. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ లేదా మొదటి టెరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1191 సంవత్సరంలో జరిగిందండి. 1191 సంవత్సరంలో ఈ మొదటి టెరైన్ యుద్ధం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి టెరైన్ మొదటి యుద్ధం 1191 ADలో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది అంటే మహమ్మద్ గోరీ మరియు పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగింది. ఓకే, మహమ్మద్ గోరీ అలాగే పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య ఈ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అనేది జరిగిందనమాట. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ అయితే గెలిచారు. సో ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ టుక్ ప్లేస్ ఇన్ 1191 AD బిట్వీన్ మహమ్మద్ గోరీ అండ్ పృథ్వీరాజ్ చౌహాన్ అనమాట. సో పృథ్వీరాజ్ చౌహాన్ ఈ యొక్క యుద్ధంలో గెలిచారు. సో పృథ్వీరాజ్ చౌహాన్ ఓన్ దిస్ బ్యాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ AD డిడ్ ది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ టేక్ ప్లేస్? రెండవ టెరైన్ యుద్ధం ఏ క్రీస్తు శకంలో జరిగింది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 1192 AD అండి. ఓకే, 1192 AD వచ్చేసి ఇది బ్యాటిల్ ఆఫ్ టెరైన్ యుద్ధం జరిగినటువంటి సంవత్సరం అనమాట. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూస్తే టెరైన్ రెండో యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1192 ADలో జరిగింది. ఎవరెవరి మధ్య? మహమ్మద్ గోరీ అలాగే మళ్ళీ పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ టెరైన్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అయితే జరిగింది 1192లో. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు అంటే మహమ్మద్ గోరీ గెలిచారు. సో ఫస్ట్ బ్యాటిల్లోనేమో పృథ్వీరాజ్ చౌహాన్ గెలిస్తే సెకండ్ బ్యాటిల్లోనేమో మహమ్మద్ గోరీ గెలిచారనమాట. సో ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 1192లో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ జరిగింది. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ వచ్చేసి 1191 ADలో జరిగితే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ వచ్చేసి మనకి 1192 ADలో జరిగింది. AD అంటే క్రీస్తు శకం అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఫస్ట్ బ్యాటిల్లో గెలిచింది పృథ్వీరాజ్ చౌహాన్, సెకండ్ బ్యాటిల్లో గెలిచింది మహమ్మద్ గోరీ అనమాట. సో ది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ టుక్ ప్లేస్ ఇన్ 1192 AD బిట్వీన్ మహమ్మద్ గోరీ అండ్ పృథ్వీరాజ్ చౌహాన్. ఇన్ దిస్ బ్యాటిల్ మహమ్మద్ గోరీ ఓన్ ఇన్ దిస్ బ్యాటిల్ అండి. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ చాందావార్ టేక్ ప్లేస్? బ్యాటిల్ ఆఫ్ చాందావార్ అంటే
చాందావర్ అనేటువంటి యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. ఈ చాందావర్ అనేటువంటి యుద్ధం 1194 ఏడీలో జరిగిందండి. 1194లో ఈ చాందావర్ అనేటువంటి యుద్ధం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి చూస్తే గర్వాల్ రాజవంశం యొక్క చివరి శక్తివంతమైనటువంటి రాజు జైచంద్ 1194 ఏడీలో చాందావర్ యుద్ధంలో మహమ్మద్ గోరీ చేతిలో ఓడిపోయాడు మరియు చంపబడ్డాడనమాట. ఈ యుద్ధం వచ్చేసి మనకి ఆగ్రా సమీపంలోని యమునా నదిపై ఫిరోజాబాద్ సమీపంలోని ఆధునిక చాందావాల్ వద్ద జరిగిందనమాట. ఈ చాందావార్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1194 ఏడీలో జరిగింది. సో దీనికి సంబంధించి గర్వాల్ రాజవంశం యొక్క చివరి శక్తివంతమైనటువంటి రాజు అయినటువంటి జైచంద్ మహమ్మద్ గోరీ చేతిలో ఓడిపోయి అండ్ అదే యుద్ధంలో చనిపోవడం జరిగింది. సో ఇది యమునా నదిపై, ఆగ్రా దగ్గరలో ఉన్నటువంటి యమునా నదిపై ఈ యొక్క యుద్ధం అయితే జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే ది లాస్ట్ పవర్ఫుల్ కింగ్ ఆఫ్ ది గర్వాల్ డైనస్టీ జైచంద్ వాస్ డిఫీటెడ్ అండ్ కిల్డ్ బై మొహమ్మద్ గోరీ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ చాందావార్ ఇన్ 1194 AD. ది బ్యాటిల్ టుక్ ప్లేస్ ఎట్ మోడర్న్ చాందావాల్ నియర్ ఫిరోజాబాద్ ఆన్ ది యమునా రివర్ నియర్ ఆగ్రా. ఓకే, అర్థమైంది కదా. సో ఇలాగ ఎక్స్ప్లెనేషన్తో సహా మీరు చదివితే మీకు ఈజీగా గుర్తుంటుందండి. మేము ఈ విధంగా ప్రతి మెటీరియల్ కూడా స్టాటిక్ జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, మిగిలినవన్నీ కూడా ఈ విధంగా ఒక బెస్ట్ మెటీరియల్ని తెలుగులో మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో మన తెలుగు అభ్యర్థుల కోసం ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో వెన్ డిడ్ ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టుక్ ప్లేస్? ఓకే, మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1526 ఏడీలో జరిగిందండి. 1526 ఏడీలో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే మొదటి పానిపట్టు యుద్ధం మనకి 1526 ఏడీలో జరిగింది. మొఘల్ పాలకుడైనటువంటి బాబర్ మరియు ఇబ్రహీం లోడి మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగిందండి. ఈ యుద్ధంలో బాబర్ గెలిచాడు మరియు ఇబ్రహీం లోడి ఓడిపోవడం జరిగింది. సో ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టుక్ ప్లేస్ ఇన్ 1526 AD బిట్వీన్ ది మొఘల్ రూరల్ బాబర్ అండ్ ఇబ్రహీం లోడి. ఇన్ దిస్ వార్ బాబర్ ఓన్ అండ్ ఇబ్రహీం లోడి వాస్ డిఫీటెడ్. ఓకే, సో మొదటి పానిపట్టు యుద్ధం ఏదైతే ఉందో, ఈ మొదటి పానిపట్టు యుద్ధం మనకి 1526 ADలో జరిగితే మొఘల్ పాలకుడైనటువంటి బాబర్ మరియు ఇబ్రహీం లోడి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇబ్రహీం లోడి ఓడిపోయి బాబర్ గెలవడం జరిగింది. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇయర్స్, డేట్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ ఖాన్వా టేక్ ప్లేస్ అని చెప్పేసి అడిగారు. సో ఖాన్వా యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. ఇది మనకి 1527 ADలో జరిగిందండి. 1527 ADలో ఈ ఖాన్వా యుద్ధం అయితే జరిగింది. సో ఇది ఎవరెవరి మధ్య జరిగింది అంటే ఖాన్వా యుద్ధం మనకి 16th మార్చ్ 1527 జరిగింది. ఆగ్రా నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఖాన్వా గ్రామంలో మేవార్ యొక్క బాబర్ మరియు రాణా సంఘాల మధ్య ఈ యుద్ధం అయితే జరిగిందనమాట. సో పానిపట్టు యుద్ధం తర్వాత బాబర్ చేసిన రెండవ ప్రధాన యుద్ధం ఇదేనండి. ఓకే, పానిపట్టు యుద్ధం తర్వాత బాబర్ చేసిన రెండవ ప్రధాన యుద్ధం సో ఈ ఖాన్వా అనేటువంటి యుద్ధం. సో ఇక్కడ మనం చూసుకుంటే ది బ్యాటిల్ ఆఫ్ ఖాన్వా వాజ్ ఫౌట్ ఆన్ 16th మార్చ్ 1527 అండి. బాబర్ అండ్ రాణా సంఘ్ ఆఫ్ మేవార్ ఇన్ ఖాన్వా విలేజ్ 35 కిలోమీటర్స్ ఫ్రమ్ ఆగ్రా అని చెప్పేసి ఇచ్చారు. సో వీరిద్దరి మధ్య యుద్ధం అయితే జరిగిందనమాట. సో ఇది బాబర్ చేసినటువంటి రెండవ అతిపెద్ద యుద్ధంగా చెప్పుకోవచ్చు పానిపట్టు తర్వాత. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ వాజ్ డిఫీటెడ్ బై ది మొఘల్ ఎంపరర్ బాబర్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ గాగ్రా ఇన్ 1529. 1529లో గాగ్రా యుద్ధంలో మొఘల్ చక్రవర్తి బాబర్ ఎవరిని ఓడించాడు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనం మహమ్మద్ లోడీని 1529లో జరిగినటువంటి గాగ్రా యుద్ధంలో మొఘల్ చక్రవర్తి అయినటువంటి బాబర్ ఈ మహమ్మద్ లోడీని ఓడించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే గాగ్రా యుద్ధం 1529 ADలో జరిగింది. సో గాగ్రా యుద్ధం ఎవరి మధ్య జరిగింది అంటే ఆఫ్ఘన్ రాజు అయినటువంటి మహమ్మద్ లోడీ మరియు మొఘల్ చక్రవర్తి బాబర్ మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ ద బ్యాటిల్ ఆఫ్ చౌసా టుక్ ప్లేస్? చౌసా యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అని చెప్పేసి అడిగారు. ఈ చౌసా యుద్ధం వచ్చేసి 1539 ADలో జరిగిందండి. 1539 ADలో ది బ్యాటిల్ ఆఫ్ చౌసా అనేటువంటి యొక్క యుద్ధం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి చూస్తే చౌసా యుద్ధం హుమాయూన్ మరియు షేర్ షా సూరి మధ్య జరిగింది. షేర్ షా 1539లో చౌసా యుద్ధంలో హుమాయూన్ను ఓడించాడు. షేర్ షా సూరి సమాధి బీహార్లోని
ససారంలో ఉందన్నమాట. ఇది 26 జూన్ 1539న చౌసాలో జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ది బ్యాటిల్ ఆఫ్ చౌసా వాజ్ ఫౌట్ బిట్వీన్ హుమాయూన్ అండ్ షేర్షా సూరి. షేర్షా డిఫీటెడ్ హుమాయూన్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ చౌసా ఇన్ 1539. ది టాంబ్ ఆఫ్ షేర్షా సూరి ఈజ్ లొకేటెడ్ ఇన్ సాసారాం ఇన్ బీహార్. ఇట్ వాజ్ ఫౌట్ ఆన్ 26 జూన్ 1539 ఎట్ చౌసా. ఓకే, ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే చౌసా అనేటువంటి యుద్ధం 26 జూన్ 1539లో చౌసా అనేటువంటి ప్రాంతంలో జరిగింది. ఈ షేర్షా 1539లో హుమాయూన్ను ఓడించడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే షేర్షా సూరికి సంబంధించినటువంటి సమాధి బీహార్లో ఉన్నటువంటి ససారం అనేటువంటి ప్రాంతంలో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ది బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ ఫౌట్? కన్నౌజ్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 1540 ADలో జరిగిందండి. వెన్ వాజ్ ది బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ ఫౌట్ అని చెప్పేసి అడిగితే 1540 ADలో ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చూస్తే దీనికి సంబంధించి, సో ఇక్కడ మనకి కన్నౌజ్ యుద్ధం 1540 ADలో షేర్షా సూరి మరియు హుమాయూన్ మధ్య జరిగింది. ఈ యుద్ధంలో మరోసారి షేర్షా సూరి హుమాయూన్ను ఓడించడం జరిగిందండి. దీనిని బిల్గ్రామ్ యుద్ధం అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఓకే, సో ఈ యుద్ధంలో షేర్షా సూరి హుమాయూన్ను ఓడించాడనమాట. ఇది 1540 AD సంవత్సరంలో జరిగింది. సో దీన్ని బిల్గ్రామ్ యుద్ధం అని చెప్పేసి కూడా పిలుస్తారు. ది బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ వాజ్ ఫౌట్ బిట్వీన్ షేర్షా సూరి అండ్ హుమాయూన్ ఇన్ 1540 AD. ఇన్ దిస్ వార్ వన్స్ అగైన్ షేర్షా సూరి డిఫీటెడ్ హుమాయూన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రామ్. ఓకే, బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రామ్ అని చెప్పేసి కూడా ఈ యొక్క కన్నౌజ్ యుద్ధాన్ని పిలుస్తారు. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టుక్ ప్లేస్? రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 1556 ADలో ఈ యొక్క రెండవ పానిపట్టు యుద్ధం అయితే జరిగిందండి. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండవ పానిపట్టు యుద్ధం 5 నవంబర్ 1556 ADలో జరిగింది. అక్బర్ మరియు చక్రవర్తి అయినటువంటి హేమచంద్ర విక్రమాదిత్య హేము మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. ఇందులో హేము ఓడిపోయాడనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టుక్ ప్లేస్ ఆన్ 5 నవంబర్ 1556 AD బిట్వీన్ అక్బర్ అండ్ ఎంపరర్ హేమచంద్ర విక్రమాదిత్య. హేము అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఈ హేము అనేటువంటి ఒక చక్రవర్తి ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ యుద్ధంలో అక్బర్ చేతిలో ఓడిపోయాడనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ తల్లికోట టుక్ ప్లేస్? తాళికోట కాదు, తల్లికోట అనమాట. సో తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో ఈ తల్లికోట యుద్ధం మనకి 1565 ADలో జరిగిందండి. 1565 ADలో మనకి ఈ తల్లికోట యుద్ధం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే, సో ది బ్యాటిల్ ఆఫ్ తల్లికోట టుక్ ప్లేస్ ఇన్ 1565 AD బిట్వీన్ ది బామాని ఎంపైర్ అండ్ విజయనగర ఎంపైర్ అనమాట. ది విజయనగర ఎంపైర్ కేమ్ టు అన్ ఎండ్ ఇన్ దిస్ వార్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ బ్యాటిల్ వచ్చేసి మనకి 1565 ADలో జరిగితే ఇది ఎవరెవరి మధ్య జరిగింది అంటే విజయనగర ఎంపైర్కి సంబంధించినటువంటి రాజులకి అండ్ బామని ఎంపైర్కి సంబంధించినటువంటి రాజులకి మధ్య జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి టుక్ ప్లేస్? హల్దీఘాటి యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో హల్దీఘాటి యుద్ధం మనకి 1576 ADలో జరిగిందండి. 1576 ADలో హల్దీఘాటి యుద్ధం జరిగిందనమాట. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ దీనికి సంబంధించి. సో హల్దీఘాటి యుద్ధం 1576 ADలో జరిగింది. అక్బర్ మరియు మహారాణా ప్రతాప్ మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. ఈ యుద్ధంలో మనకి అక్బర్ అయితే గెలిచారు. సో ది బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి టుక్ ప్లేస్ ఇన్ 1576 AD బిట్వీన్ అక్బర్ అండ్ మహారాణా ప్రతాప్. అక్బర్ ఓన్ ఇన్ దిస్ వార్ అండి. ఓకే, సో మీరు ఒక సీక్వెన్స్లో గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగానే గుర్తుంటాయి. ఒకటికి ఒక 3-4 సార్లు చదివినా మీకు గుర్తుండిపోతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ వాజ్ ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఫౌట్? ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి 1757 ADలో ప్లాసీ యుద్ధం జరిగింది. 1757 ADలో ఈ ప్లాసీ యుద్ధం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్లాసీ యుద్ధం 23 జూన్ 1757 ADలో జరిగిందండి. ఇది భగీరథి నది ఒడ్డున ప్లాసీ అనేటువంటి ప్రదేశంలో జరిగిందనమాట. ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం మరియు బెంగాల్ నవాబ్ సైన్యం మధ్య ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం అయితే జరిగింది. ఓకే, ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టుక్ ప్లేస్ ఆన్ 23 జూన్ 1757 AD at a place called ప్లాసీ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ భగీరథి. భగీరథి నది ఒడ్డున ఈ యొక్క ప్లాసీ యుద్ధం అయితే జరిగింది. దిస్ వార్ టుక్ ప్లేస్ బిట్వీన్ ది ఆర్మీ ఆఫ్ ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ది ఆర్మీ ఆఫ్ నవాబ్ ఆఫ్ బెంగాల్. ఓకే,
నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ డిడ్ ది థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టేక్ ప్లేస్? మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 1761 ADలో ఈ యొక్క మూడవ పానిపట్టు యుద్ధం అయితే జరిగిందండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి మూడవ పానిపట్టు యుద్ధం అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠాల మధ్య 1761 ADలో ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. దీనిలో ఫ్రెంచి వారు ఓడిపోయారండి. ఓకే, ది థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫౌట్ బిట్వీన్ అహ్మద్ షా అబ్దాలీ అండ్ ది మరాఠాస్ ఇన్ 1761 AD ఇన్ విచ్ ది ఫ్రెంచ్ వర్ డిఫీటెడ్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చేసి ఎవరెవరికి మధ్య ఎన్ని బ్యాటిల్స్ జరిగాయి అనేది ఇక్కడ మనం ఒక సీక్వెన్స్లో చూసుకున్నట్లయితే ది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు, మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది అంటే మొదటి పానిపట్టు యుద్ధం మనకి 1526 సంవత్సరంలో జరిగింది. ఇది బాబర్కి అండ్ ఇబ్రహీం లోడీకి మధ్య జరిగింది. సో ఇందులో మనకి బాబర్ అయితే గెలిచారు. తర్వాత సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు మనకి 1556 సంవత్సరంలో అక్బర్కి అండ్ హేముకి మధ్య జరిగింది. ఇందులో అక్బర్ గెలిచారు, హేము ఓడిపోయారు. తర్వాత ది థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు, మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది అంటే మూడవ పానిపట్టు యుద్ధం 1761 సంవత్సరంలో జరిగింది. అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠాస్ మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ డిడ్ ది బ్యాటిల్ ఆఫ్ బక్సార్ టేక్ ప్లేస్? బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి 1764 సంవత్సరంలో జరిగింది. సో 1764 సంవత్సరంలో ఈ బక్సార్ యుద్ధం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే బ్రిటిష్ మరియు షుజౌద్దుల్లా, మీర్ కాసిం మరియు షా ఆలం II ఉమ్మడి సైన్యం మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగిందండి. బ్రిటిష్ అలాగే షుజౌద్దుల్లా, మీర్ కాసిం మరియు షా ఆలం II ఉమ్మడి సైన్యం మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. ఇందులో మనకి బ్రిటిష్ వారైతే గెలిచారు. సో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ ఎప్పుడు జరిగింది అంటే 1764 ADలో జరిగింది బిట్వీన్ ది బ్రిటిష్ అండ్ ది జాయింట్ ఆర్మీ ఆఫ్ షుజౌదుల్లా, మీర్ కాసిం అండ్ షా ఆలం II. బ్రిటిష్ వాళ్ళు ఒక్కరిగా వచ్చారనమాట. ఇక్కడ మనకి జాయింట్ ఆర్మీగా షుజౌదుల్లా, మీర్ కాసిం, షా ఆలం II అనేటువంటి ఈ ముగ్గురు కలిసి ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే బ్రిటిష్ వాళ్ళే ఫైనల్గా ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనేటువంటి యుద్ధంలో 1764 సంవత్సరంలో గెలిచారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ డిడ్ ది ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ టేక్ ప్లేస్? మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనం దీనికి సంబంధించి 1767 సంవత్సరంలో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అయితే జరిగిందండి. సో ఇక్కడ చూసుకుంటే మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం మనకి 1767 నుంచి 1769 మధ్య జరిగింది. హైదర్ అలీ మరియు బ్రిటిష్ వారి మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. ఈ యుద్ధంలో హైదర్ అలీ గెలిచాడు. సో ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ 1767 నుంచి 69 మధ్య జరిగింది. హైదర్ అలీ అండ్ ది బ్రిటిష్ ఆర్మీ మధ్య సో ఈ యుద్ధం జరిగితే ఇందులో మనకి హైదర్ అలీ గెలిచారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ డిడ్ ది సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ టేక్ ప్లేస్? రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి 1780 ADలో 1780 సంవత్సరంలో ఈ యొక్క యుద్ధం అయితే జరిగిందండి. సో ఇక్కడ చూసుకుంటే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780 నుంచి 84 మధ్య జరిగింది. హైదర్ అలీ మరియు బ్రిటిష్ వారి మధ్య ఈ యొక్క యుద్ధం అయితే జరిగిందండి. సో సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ టుక్ ప్లేస్ బిట్వీన్ 1780-84 AD బిట్వీన్ హైదర్ అలీ అండ్ ది బ్రిటిష్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వెన్ డిడ్ ది థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ టేక్ ప్లేస్? మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? రైట్ ఆన్సర్ వచ్చేసి 1790 AD అండి. 1790 ADలో మనకి ఈ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అయితే జరిగింది. ఈ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790 ADలో జరిగితే ఇది టిప్పు సుల్తాన్ అలాగే బ్రిటిష్ వారి మధ్య ఈ యొక్క పోరాటం అయితే జరిగింది. సో ఇది మనకి శ్రీరంగపట్నం ఒప్పందంతో 1792లో జరిగినటువంటి యొక్క ఒప్పందంతో ఈ యొక్క యుద్ధం అయితే ముగిసిందనమాట. ఓకే, సో మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790లో టిప్పు సుల్తాను అలాగే బ్రిటిష్ వారి మధ్య జరిగితే ఇది 1792లో జరిగినటువంటి శ్రీరంగపట్నం ఒప్పందంతో ఈ యొక్క యుద్ధం అయితే ముగియడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ డిడ్ ది ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ టేక్ ప్లేస్? నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1799 ADలో జరిగిందండి. 1799 ADలో నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అయితే జరిగింది. ఈ నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1799 ADలో టిప్పు సుల్తాన్ అలాగే బ్రిటిష్ వారి మధ్య జరిగితే ఇందులో టిప్పు సుల్తాన్ ఓడిపోయారు, మైసూర్ అధికారం క్షీణించింది అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 1799 AD బిట్వీన్
టిప్పు సుల్తాన్ అండ్ ది బ్రిటిష్ అండి. సో ఇందులో బ్రిటిష్ వారు గెలిచారు. సో వాళ్ళు గెలిచిన తర్వాత మైసూర్ యొక్క పవర్ అనేది క్షీణించిపోయింది, అధికారం. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ది ఇండియా చైనా బోర్డర్ వార్ టేక్ ప్లేస్? భారత్ చైనా సరిహద్దు యుద్ధం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి 1962లో ఈ యొక్క యుద్ధం అయితే జరిగింది. 1965లోనేమో ఇండియా పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగితే 1962లో భారత్ చైనా మధ్య సరిహద్దు యుద్ధం అయితే జరిగింది. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అనమాట. సో భారతదేశం చైనా యుద్ధం, భారతదేశం చైనా సరిహద్దు వివాదం అని కూడా పిలుస్తారు. ఇది చైనా మరియు భారతదేశం మధ్య 1962లో జరిగినటువంటి యుద్ధం అనమాట ఇది. సో ది ఇండియా చైనా వార్, ఆల్సో నోన్ యాజ్ ది ఇండియా చైనా బోర్డర్ డిస్ప్యూట్, వాజ్ ఏ వార్ దట్ టుక్ ప్లేస్ ఇన్ 1962 బిట్వీన్ చైనా అండ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ది వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ దట్ రిజల్టెడ్ ఇన్ బంగ్లాదేశ్ బికమింగ్ యాన్ ఇండిపెండెంట్ కంట్రీ? బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారడానికి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1961 మనకి ఇక్కడ యుద్ధం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య 1971లో రెండవసారి యుద్ధం జరిగింది. దాని ఫలితంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. తూర్పు పాకిస్తాన్ పేరు బంగ్లాదేశ్గా మార్చబడింది. ఓకే, సో ది వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ టుక్ ప్లేస్ ఫర్ ది సెకండ్ టైమ్ ఇన్ 1971. ఫస్ట్ టైం ఇప్పుడు 1965లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు కూడా పాకిస్తాన్ ఓడిపోయింది. రెండోసారి మనకి 1971లో బంగ్లాదేశ్ని ఏర్పరచడం కోసం సో ఈ యుద్ధం జరిగితే, సో ఇక్కడ మనకి చూసుకుంటే పాకిస్తాన్ అనేది ఈ యుద్ధంలో ఓడిపోయింది. ద నేమ్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్ వాజ్ చేంజ్ టు బంగ్లాదేశ్ అండి. సో ఈస్ట్ పాకిస్తాన్ పేరు కాస్త బంగ్లాదేశ్గా మారడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ ఇయర్ కార్గిల్ వార్ వాజ్ ఫౌట్? కార్గిల్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అని చెప్పేసి అడిగారు. ఈ యుద్ధం మనకి 1999 సంవత్సరంలో జరిగిందండి, కార్గిల్ యుద్ధం. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్. సో కార్గిల్ యుద్ధం 1999లో ఇండో పాక్ మధ్య జమ్మూ కాశ్మీర్లోని లడక్ ప్రాంతంలోని కార్గిల్ సెక్టార్లో జరిగింది. సో ఆపరేషన్ విజయ్ భారత్ సైన్యం ద్వారా ఇది ప్రారంభించబడింది. ఈ యుద్ధం 60 రోజుల పాటు కొనసాగింది మరియు 26 జూలై 1999 ఈ యొక్క యుద్ధం అయితే ముగిసిందండి. ఓకే, సో ది కార్గిల్ వార్ టుక్ ప్లేస్ ఇన్ 1999 ఇన్ ద కార్గిల్ సెక్టర్ ఆఫ్ లడాక్ రీజియన్ ఇన్ ఇండో పాక్ సెంట్రల్ జమ్మూ అండ్ కాశ్మీర్. Operation Vijay was launched by Indian Army. This war lasted for 60 days and ended on 26th July 1999. Okay, so ఇవ్వండి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇండియన్ హిస్టరీ. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ కోర్స్ తీసుకోండి. అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని హోమ్ పేజ్లోనికి వస్తే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే ఈ కోర్సెస్ కనిపిస్తే ఇమీడియట్గా తీసుకోండి. థ్యాంక్ యూ.